సో ఇక ఒకసారి ఇరాన్ యుద్ధంలో ఏం జరుగుతూ ఉంది ఏంది అని చూసినట్లయితే, సో ఇప్పుడు నెతన్యాహు ఖమేనీలకు సంబంధించినటువంటి ఉనికి ఉందా, వాళ్ళు అసలు బతికే ఉన్నారా చచ్చిపోయారా, ఇది జరగాల్సిన చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, బతికే ఉన్నారా, నెతన్యాహు ఖమేనీల ఉనికిపై సందేహాలు. గత వారం రోజుల పాటుగా వీళ్ళిద్దరు కూడా ఎక్కడ కూడా కనబడతలేరు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇజ్రాయెల్ దాడిలో ముస్తఫా ఖమేనీ, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడ కనిపించని ఇద్దరు నేతలు ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ది సన్ కథనం. బతికే ఉన్నారు కానీ బాగా తిబ్బతిన్నారంటూ ట్రంప్ చెప్తా ఉన్నాడు. జూమ్లో మీడియాతో మాట్లాడిన నెతన్యాహు ఆ వీడియోలో ఎక్కడ కనిపించని విలేకరులు అది ఏఐ వీడియో అని పలువురి అనుమానం. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకున్నట్టుగా జవాబులు ఇచ్చినటువంటి నెతన్యాహు అంటూ చూస్తా ఉన్నాం. సో యుద్ధం వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏంది, ఆ దేశం సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఆల్రెడీ చనిపోవడం జరిగింది. ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాని కూడా నెతన్యాహు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఖమేనీ వారసుడు ఎవరైతే ఉన్నారో, ఇంకో ఖమేనీ ఎవరైతే వాళ్ళ కొడుకు ఉన్నారో ఆయన కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఆందోళనలో ఆ రెండు దేశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే, యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సెనేటర్ హైరామ్ జాన్సన్ సెనేట్లో చేసినటువంటి ప్రసంగంలో అన్న మాట ఇది. యుద్ధం జరిగిన ప్రతిసారి అది రుజువుతూనే ఉంది. యుద్ధం సమయంలో వచ్చే వార్తల్లో ఏవి నిజాలో ఏవి అబద్ధాలో, ఏది ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీయడానికి చేసే ప్రచారమో, ఏది ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఎవరు ఆడే ఆటో ఏది తెలియదు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఆపరేషన్ రోరింగ్ లయన్ అనే పేర్లతో ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యుద్ధం తొలి రోజే మరణించినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు, ఇరాన్ సుప్రీం లీడర్గా నియమితులైన ముస్తఫా ఖమేనీ కూడా ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో చనిపోయినట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుప్రీం లీడర్గా నియమితులైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడ కూడా భౌతికంగా కనిపించకపోవడం ఆ వార్తలు నిజమైన అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. అయితే వందలాది మంది ఇరానియన్లు ముస్తఫా ఖమేనీ బతికే ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి కూడా క్లియర్గా చూద్దాం. సో చిత్రపటానికి విధేయత, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తామని తెలుపుతున్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇరాన్లో నేతలు బయటకు రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా చిత్రపటానికి విధేయత తెలిపే అలవాటు ఉంది. యుద్ధంలో ఆయన తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నందునే వారు ఇలా చిత్రపటానికి విధేయత తెలుపుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్ అమెరికా దాడిలో ముస్తఫాకు గాయాలయ్యాయని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ గతంలో ఒకసారి పేర్కొనడం వారి విశ్లేషణకు ఆధారం. తాజాగా బ్రిటిష్ పత్రిక ది సన్ కూడా ఖమేనీ కోమాలో ఉన్నారంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆయన 1 లేదా 2 కాళ్ళు కోల్పోయారని, ఆయన కడుపు కాలేయం చిట్లిపోయాయని, వైద్యులు ఆయనకు నిరంతరం చికిత్స అందిస్తున్నారని అందులో పేర్కొంది. ముస్తఫా ఉన్న ఆసుపత్రి విభాగాన్ని భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయని, ఆయన ప్రత్యక్ష ఆదేశాలు లేకుండానే ఇరాన్ నాయకత్వం యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చని పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు మాత్రం ముస్తఫా ఎప్పుడో చనిపోయారని, కానీ ఆ విషయాన్ని ఇరాన్ దాచిపెడుతుందని, తొలుత ఆయన కోమాలో ఉన్నారని చెప్పి ఆ తర్వాత కొన్నాళ్ళకు చనిపోయారని ప్రకటిస్తుందని చెబుతున్నాయి. అయితే ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ఖమేనీ మరణ వార్తలు ఖండిస్తున్నాయి. ఆయన బతికే ఉన్నారనేందుకు నిదర్శనంగా ఖమేనీ ప్రకటనను గురువారం విడుదల చేశాయి. కానీ ఆయన నిజంగానే బతికే ఉంటే కనీసం 1 నిమిషమైనా లైవ్ వీడియోలో కనిపించి ప్రజలకు ధైర్యం చెప్పి ఉండొచ్చు కదా అని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇజ్రాయెల్ సంగతి అలా ఉంటే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యవహారంపై స్పందించారు. ముస్తఫా ఖమేనీ ఏదో ఒక రూపంలో బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారని ఫ్యాక్స్ న్యూస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక ఖమేనీ తీవ్ర గాయాల పాలని గుర్తుపట్టలేని విధంగా మారారని అమెరికా రక్షణ మంత్రి తెలుపుతున్నారు. సో ఇదంతా కూడా ఖమేనీకి సంబంధించిన సుప్రీం లీడర్ రీసెంట్గా ఎన్నికైనటువంటి ఖమేనీ కుమారుడు, ఆ ముస్తఫా ఖమేనీకి సంబంధించినటువంటి న్యూస్ ఇది. సో ఆయన బతికే ఉన్నాడని ఇరాన్ వర్గాలు చెప్తున్నాయి. లేదు చనిపోయారని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తా ఉంది. లేదు గాయాలతోటి కోమాలో ఉన్నారని చెప్పేసి ట్రంప్ చెప్తున్నారు. సో ముగ్గురు వాదనలు కూడా భిన్నంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో నెతన్యాహు సంగతి ఏంది ఒకసారి దాన్ని కూడా చూద్దాం. సో తమ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉన్న రక్షణ కేంద్రం దెబ్బతిందని, ఆయన మరణించారని పేర్కొంటూ ఇరాన్కు చెందినటువంటి తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ, ప్రెస్ వంటి సంస్థలు పలు కథలను ప్రసారం చేశాయి. ఈ కథలు తగ్గట్టుగానే యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఖమేనీ లాగానే నెతన్యాహు కూడా ఎక్కడ భౌతికంగా కనపడకపోవడం గమనార్హం. ఇరాన్పై దాడులు ప్రారంభించిన మొదటి రోజు ఆయన ఒక రికార్డ్ చేసిన వీడియోను విడుదల చేశారు. మళ్ళీ మార్చి 7న ఇజ్రాయెల్ సైన్యాన్ని అభినందిస్తూ మరో వీడియో విడుదల చేశారు. కానీ ఆ వీడియో ముందే రికార్డ్ చేసిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా మార్చి 12న ఆయన ఈ వీడియో లింక్ ద్వారా మీడియా ముందుకు వచ్చారు. మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పారు. కానీ అది కృత్రిమ మేధతో ఎడిట్ చేసిన వీడియో అని, అందులో ఉన్నది నిజంగా నెతన్యాహు కాదనేటువంటి అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రశ్నలు అడిగిన విలేకరులు ఎక్కడా కనిపించలేదు, వారి గొంతులు మాత్రమే వినిపించాయి. ఆద్యంతం నెతన్యాహు ఒక్కరే తెరపై కనిపించారు. వీడియోలో కొన్ని సందర్భాల్లో ఆయన కుడి చేతికి 6 వేళ్లు కనబడ్డాయని, ఎడమ చేతి వేళ్ళని ఒకే పరిణామంలో ఉన్నాయని, అది ఏఐ వీడియో కావడం వల్లే అలా జరిగిందన్నది ఆ వీడియోను అనుమానించే వారి వాదన. ప్రెస్ కాన్ఫరెన్స్ లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన యాంత్రికంగా సమాధానాలు చెప్పారని, ఆయన ఎప్పుడు చెప్పినట్టుగా నిర్దిష్టమైనటువంటి సమాధానాలు కాకుండా అవి జనరల్ స్టేట్మెంట్లా ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారంటూ చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కావచ్చు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కావచ్చు, ఇద్దరు కూడా గత వారం 10 రోజులుగా ఎక్కడ కూడా భౌతికంగా కనిపించకపోవడంతో వాళ్ళిద్దరూ చనిపోయారా లేకపోతే గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రహస్యంగా అనేది కొంత సమాచారం ఇప్పటికైతే లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇరాన్లో ప్రజల ర్యాలీకి సమీపంలో పేలులు, టెహరాన్లో శిథిలాలను తొలగిస్తున్నటువంటి సహాయ సిబ్బంది. ఇరాన్ రాజధాని టెహరాన్లో వేలాది మంది ప్రజలు నేతలు గుమిగూడి ఉన్నటువంటి సెంట్రల్ స్క్వేర్ ప్రాంతానికి సమీపంలో పెద్ద ఎత్తున పేలులు జరిగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పాలస్తీనులకు సంఘీభావంగా ఇజ్రాయెల్ నాశనం కావాలన్న డిమాండ్తో ఇరాన్ ప్రభుత్వం ఏటా నిర్వహించేటువంటి కట్స్ డే ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. ఇరాన్ సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ, న్యాయ వ్యవస్థ చీఫ్, ఇతర కీలక నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్కు అమెరికాకు అంతం తప్పదని నినాదాలు చేశారు. ఇలా వేలాది మంది గుమిగూడి ఉన్న సమయంలో ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ ఒక హెచ్చరిక జారీ చేసింది. కాసేపటికే ఆ ప్రాంతానికి సమీపంలో భారీ పేలులు జరిగి నల్లటి దట్టమైనటువంటి పొగలు వెలువడ్డాయి. అయితే ప్రజలెవరూ పెద్దగా ఆందోళన చెందకుండా దేవుడు గొప్పవాడంటూ నినాదాలు చేయడం కనిపించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 8 మంది మృతి చెందారట. సో అదేవిధంగా ఇప్పటి వరకు లెబనాన్లో చనిపోయినటువంటి మంది ఎవరు, సివిలియన్స్ ఎంతమంది అంటే 1900 మంది సివిలియన్స్ చనిపోవడం జరిగిందనేది ఒక అంచనా. ఇక బహ్రెయిన్లోని అమెరికా నేవీ 5th ఫ్లీట్ స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసి యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థలు, డ్రోన్ల హ్యాంగర్, ఇతర ట్యాంకులను ధ్వంసం చేశామని ఐఆర్జీసీ ప్రకటించింది. తమ దేశంలోని వివిధ ప్రాంతాలపైకి ఇరాన్ ప్రయోగించిన 50కి పైగా డ్రోన్లు అడ్డుకున్నామని సౌదీ అరేబియా చెప్తోంది. ఇరాక్లోని ఎర్బెల్ విమానాశ్రయం సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఫ్రెంచ్ సైనికుడు ఒకరు మృతి చెందారని, 6 గాయపడ్డారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తెలిపారు. దుబాయ్లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడులు జరిగాయి. 2 భవనాల వద్ద భారీ పేలు సంబంధించి దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయని దుబాయ్ మీడియా వెల్లడించింది. సో దుబాయ్లో డ్రోన్ దాడులు, వాటిని అడ్డుకునేందుకు జరుగుతున్న క్షిపణి ప్రయోగాల్లో వీడియో తీసిన 60 ఏళ్ల బ్రిటిష్ పర్యాటకుడిని యుఏఈ పోలీసులు అరెస్ట్ చేశారు. యుఏఈ చట్టాల ప్రకారం అది నేరమని, దానికి 2 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్తాన్ పూర్తి మద్దతు, సహకారం అందిస్తుందని పాక్ ప్రధాని చూడండి ఇక్కడ, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్తాన్ పూర్తి మద్దతు ఉందని పాకిస్తాన్ ప్రకటించిందంటూ చూస్తా ఉన్నాం. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఇరాన్కు పుతిన్ కొంత సాయం చేస్తుండొచ్చట. 100% ఇరాన్కు మద్దతుగా ఒకవైపు రష్యా, ఇంకొక వైపు చైనా మద్దతుగా నిలబడుతున్న విషయం చూస్తా ఉన్నాం. సో దాన్ని ఎవరు, ట్రంప్ ఎండార్స్ చేస్తున్నాడు. సో అవసరమైతే హోర్ముజ్ జలసంధిని దాటేందుకు నౌకలకు రక్షణ అంటూ ట్రంప్ చెప్తున్నాడు. ఎలాంటి రక్షణ ఇచ్చినా హోర్ముజ్ జలసంధి నుంచి అక్కడ వాళ్ళ ఆధీనంలో ఉంది. సో వాళ్ళని దాటుకొని పోవడం చాలా కష్టం. సో అది ట్రంప్ బయటికి ఏదో చెప్తున్నప్పటికీ కూడా అంత ఈజీ అయితే కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో అబ్రహం లింకన్ యుద్ధ నౌకపై దాడి అట. క్షిపణులు, డ్రోన్లతో చేసిన దాడిలో అమెరికా విమాన యుద్ధ నౌక దెబ్బతిన్నదన్న ఐఆర్జీసీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి అబ్రహం లింకన్ అనేటువంటి ఒక పెద్ద నౌక, ఇది మామూలు నౌక కాదు, ఇది యుద్ధ నౌకట. సో దాన్ని తరలించి అక్కడి నుంచి ఇరాన్పై దాడి చేద్దాం అనుకుంటే ఆ నౌక పైన ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లతోటి దాడులు చేసినట్టుగా చూస్తా ఉన్నాం. సో నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి వెనక్కి తిరిగి అరేబియాలోకి వెళ్ళిందని ప్రకటన. అమెరికాకు చెందినటువంటి కీలక విమాన యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై దాడులు చేశామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ శుక్రవారం ప్రకటించింది. ఇరాన్ ప్రాదేశిక జలాల నుంచి సుమారు 340 కిలోమీటర్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో మోహరించినటువంటి యుద్ధ నౌకపైకి అత్యాధునికమైన క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించామని, దాడిలో యుద్ధ నౌకకు గణనీయంగా నష్టం వాటిల్లిందని పేర్కొంది. దీంతో యుద్ధ మోహరింపు నుంచి అబ్రహం లింకన్ వెనక్కి తీసుకుని వేగంగా అరేబియా సముద్రం వైపు తరలించారని ఐఆర్జీసీ వెల్లడించింది. దాడిపై స్పష్టత ఇవ్వని అమెరికా. సో దాడి జరిగింది, యుద్ధ నౌక కొంత నష్టం జరిగింది అని తెలిస్తే అమెరికా పరువు పోతుంది. కాబట్టి ట్రంప్ ఏం చేస్తున్నాడు, దానిపై ఇంతవరకు స్పందించలేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కూలిపోయిన అమెరికా ట్యాంకర్ విమానం, అమెరికా యుద్ధ విమానాలకు గాల్లో ప్రయాణిస్తుండగానే ఇంధనాన్ని నింపే బోయింగ్ కేసీ స్ట్రాటో ట్యాంకర్ విమానం ఇరాక్లో కూలిపోయింది. అందులోని 2 పైలట్ సహా 6 సిబ్బంది మృతి చెందారు. ఈ దాడి చేసింది తామేనని ఇరాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఇరాన్ అనుకూల ఇస్లామిక్ రెసిస్టెన్స్ సంస్థ ప్రకటించింది అంటూ చూస్తున్నాం. సో అణుశక్తితో నడిచే భారీ యుద్ధ నౌక, అలలపై తేలియాడే ఓ చిన్న నగరం, రన్వేపై సహా యుద్ధ విమానాలు కొలువైన ఈ చిన్న
ఎయిర్ బేస్, ఒక వార్ కమాండ్ కంటర్, ఇవన్నీ కలిస్తే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అణుశక్తితో నడిచేటువంటి నిమిట్జ్ క్లాస్ విమాన వాహక యుద్ధ నౌక 1989 నవంబర్లో జల ప్రవేశం చేసింది. అణుశక్తితో నడుస్తుంది కాబట్టి ఎంత కాలమైనా ఎంత దూరమైనా ప్రయాణించగలదు. దీని పొడవు 332 మీటర్లట. పొడవే 332 మీటర్లు అంటే దాదాపు 1/2 కిలోమీటర్ దగ్గరలో ఉన్నది. సో అదేవిధంగా వెడల్పు 78 మీటర్లు. నౌక ఉపరితలం సుమారు 4.5 ఎకరాల విస్తీర్ణం ఉంటుందట. మొత్తంగా 4500 నుంచి 5500 మంది వరకు సిబ్బంది ఉంటారు. FA-18 సూపర్ హార్నెట్, F-35 యుద్ధ విమానాలు, MH-60 సిహాక్ హెలికాప్టర్లు వంటివి కలిపి 90 వరకు ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి. సో ఆ యుద్ధ నౌకలో ఇవన్నీ ఉంటాయి. దీంతో దాడులు చేస్తారట. ఈ యుద్ధ నౌకతోటి ఇరాన్ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ఈ యొక్క యుద్ధ నౌక పైన క్షిపణి దాడి చేసి మొత్తానికైతే రిటర్న్ పంపించినట్టుగా న్యూస్ తెలుస్తూ ఉంది. సో మరో ఇద్దరు భారతీయుల మృతి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇది ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి అప్డేట్ ఇది.